హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్తో మేము ముందుకు తెచ్చేసా. మరి వీక్లో రిలీజ్ అయిన మూవీస్ ఏంటి అండ్ కొన్ని గ్లిమ్స్, టీజర్స్, ట్రైలర్స్ వచ్చాయి. అవేంటో ఒక్కొక్కటిగా చదువుతా ఎంతవరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ ఏంటి అంటే మన విశాలన్న రత్న మూవీ. ఈ రత్న మూవీ ఎలా ఉంది అంటే ఓకే అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక యావరేజ్ మూవీ. డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. మన విశాలన్న ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ చేతికి తాడు కట్టుకొని అదే కత్తితో నరికే సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇది ఒక యావరేజ్ మూవీ. ఇక నెక్స్ట్ కల్కి మూవీ నుంచి అశ్వత్థామ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. మరి అశ్వత్థామ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మన అశ్వత్థామ క్యారెక్టర్ అండ్ ఆ కలర్ గ్రేడింగ్ అలాగే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయితే వేరే లెవెల్. ఈ కల్కి మూవీతో నాగశ్విన్ అన్న ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మన రజనీకాంత్ అండ్ లోకేష్ కనకరాజు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుంది. అదే కూలీ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చాలామందికి డిసప్పాయింట్ చేసిందని కామెంట్స్ అయితే వినపడ్డాయి. నాకేమనిపించిందంటే ఓన్లీ వచ్చింది టైటిల్ టీజర్ మాత్రమే కాబట్టి అంతగా రెస్పాన్స్ అవ్వాల్సిన పని లేదు. మూవీ టీజర్ ట్రైలర్స్ వచ్చాక మాట్లాడుకుందాం. నాకైతే లోకి అన్న డిసప్పాయింట్ చేయడం అనిపిస్తుంది. కల్కి మూవీ తర్వాత ఈ మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మన సుహాసన నడుస్తున్న ఈ మూవీ ప్రస్థానవాదనం. ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తన ఫేస్ని తానే గుర్తుపట్టకుండా విధంగా మనకి ఈ మూవీలో కనిపించబోతున్నాడు. అయితే తన క్రేజ్కి తగ్గట్టుగానే స్టోరీస్ అయితే ఎంచుకుంటున్నాడు. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ప్రస్థానవాదన మూవీతో హిట్ కొట్టాలి. మే 3న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. రివ్యూ చేద్దాం. ఇక నెక్స్ట్ అల్లరి నరేష్ అన్న ఆ ఒక్కటి అడుక్కు మూవీతో మన ముందుకైతే మే 3న వస్తున్నాడు. మరి ఈ మూవీ నుంచి మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే నచ్చింది ఫ్రెండ్స్. అంతకుముందు వచ్చిన టీజర్ కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మూవీపై. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది. ఈ మూవీలో ఫన్ అయినా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన స్టఫ్ అయితే ఉండబోతుంది. చూడాలి. మే 3న మూవీ కలుద్దాం. ఇక నెక్స్ట్ విశ్వక్సేన్ అన్న నడుస్తున్న ఈ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రీసెంట్గా గామి మూవీతో హిట్ కొట్టాడు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో మన ముందుకు వస్తున్నాడు. టీజర్ రిలీజ్ అయింది. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. మే 17వ తారీఖున మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. అండ్ టీజర్లో వచ్చిన ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక గోదావరి బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఇక ప్రభాస్ అన్న ఫ్యాన్స్తో పాటు ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 289 ఈ కల్కి మూవీ నుంచి న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 27న మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని మూవీ టీం అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇందులో మన అశ్వత్థామ, భైరవ అండ్ దీపికా పదుకొన్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ రైడర్స్ని చంపేసినట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీళ్ళ లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్. అశ్వత్థామ లుక్ అండ్ తనకున్న మనీ క్లియర్గా కానొస్తుంది. భైరవ లుక్ అయితే అదిరిపోయింది. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ అన్న నడుస్తున్న న్యూ మూవీ వకీల్ సాబు. ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మే 1 తారీఖున. మరి ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఆల్రెడీ కరోనా టైంలో మూవీ రిలీజ్ అయింది. అప్పుడు చాలామంది థియేటర్లో మిస్ అయ్యారు. వాళ్ళ కోసం ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. మూవీకి వెళ్తున్నారా? ఇక మే నెలలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మన సత్యదేవ్ నడుస్తున్న ఈ మూవీ కృష్ణం. ఈ మూవీ మే 3 నుంచి మే 10కి అయితే పోస్ట్ పోన్ అయింది. మరి కృష్ణ నుంచి వచ్చిన టీజర్స్, సాంగ్స్ చాలా బాగా నచ్చినాయి. సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా. తను కూడా ఒక మంచి యాక్టరే. గాడ్ ఫాదర్లో తన క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసు కదా. ఈ మూవీ మే 10న అయితే రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మే 25న మన ఆశీష్ అండ్ వైష్ణవి నటించిన లవ్ మీ మూవీ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 25న రిలీజ్ అవ్వాలి కానీ మూవీని పోస్ట్పోన్ చేసి మే 25కి అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదొక హర్రర్ మూవీ. ఇక నెక్స్ట్ మే ఎండింగ్లో మే 31న సుధీర్ బాబు నడుస్తున్న హరం హరా మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీపై నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. ఈ లుక్ చూసారు కదా, ప్రభాస్ అన్న న్యూ లుక్ అదిరిపోయింది కదా. ఇది స్పిరిట్ మూవీ లుక్ అని సోషల్ మీడియాలో న్యూస్ అనేది వైరల్ అవుతుంది. నిజంగానే స్పిరిట్ మూవీ లుక్కా లేదా మన ప్రభాస్ అన్న రాజస్థాన్ మూవీ లుక్ అనేది కామెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా రాజస్థాన్ మూవీ లుక్ అనిపిస్తుంది. రాజస్థాన్ మూవీలో ఐటమ్ సాంగ్ ఉందంట కానివ్వండి. ఇక రిషబ్ శెట్టి గారు నడుస్తున్న ఈ మూవీ కాంతారా చాప్టర్ 1. కాంతారా మూవీకి ప్రీక్వెల్ మూవీ. అయితే 2025 సంక్రాంతికి మన స్టార్ హీరోస్తో పోటీ పడటానికి మన రిషబ్ శెట్టి సై అంటున్నాడు. అండ్ ప్రభాస్ అన్న రాజస్థాన్ మూవీ
మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర మూవీకి పోటీగా ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తున్నారు. మరి కాంతారా చాప్టర్ 1 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ సలార్ మూవీలో మరో కొత్త హీరోయిన్ అయితే రాబోతుందంట. అది కూడా రామ్ చరణ్ అన్నతో నటించిన హీరోయిన్ ఎవరో తెలిసే ఉంటుంది కదా, కియారా అద్వానీ. తనైతే సలార్ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం రాబోతుంది అంటున్నారు. అండ్ తనకి ఒక రోల్ ఉంటుంది అని అయితే కొంతమంది అయితే చెబుతున్నారు. దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే రావాలి. సలార్ పార్ట్ 2 మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అప్డేట్ వచ్చాక తెలుసుకుందాం. మరి ఈ సౌరంగపరం మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తమర్లో నడుస్తున్న ఈ మూవీ ఓదెల 2 ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. మరి ఓదెల మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీ చూడకపోతే చూడండి, బాగుంటుంది. అండ్ దానికి సీక్వెల్గా వస్తున్న మూవీ ఇది. అలాగే ఎన్టీఆర్ అన్న నడుస్తున్న ఈ మూవీ దేవరా. మరి దేవరా మూవీ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న బర్త్డేకి May 20th ఫస్ట్ సింగిల్ వస్తుందని అందరం అనుకున్నాం, కానీ సాంగ్ని అయితే పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సాంగ్ బదులు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారంట. మరి ఇది గుడ్ న్యూసే కదా. October 10th దేవరా మూవీ రిలీజ్ అవుతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేంటంటే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్న కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ స్పిరిట్. ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ అన్న లుక్ ఎలా ఉండబోతుంది? సందీప్ రెడ్డి వంగ గారి ప్రతి హీరో చూసుకుంటే గుబురు గడ్డంతో కానొస్తారు, కానీ ఈ మూవీలో ప్రభాస్ అన్న పోలీస్ రోల్, అది కూడా ఒక నిజాయితీ గల పోలీస్ రోల్. తనకి గుబురు గడ్డం పెడతారంటే కష్టమే. మరి క్లీన్ షోలో ఉంటారంటే అది సందీప్ రెడ్డి వంగ హీరోనే కాదు. ఎలా ఉంటుందో ప్రభాస్ అన్న ఈ స్పిరిట్ మూవీ లుక్? దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. అలాగే యానిమల్ పార్క్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. 2025 ఎండింగ్లో యానిమల్ పార్క్ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 2026లో ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందని సందీప్ రెడ్డి వంగ గారు తెలియజేశారు. యానిమల్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల గ్రాస్ కొట్టారు సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్. మరి యానిమల్ పార్క్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడు రిలీజ్ అయిన మూవీని చూడటానికి రెడీగా ఉన్నారు. అలాగే మన అల్లు అర్జున్ అన్న పుష్ప మూవీ నుంచి, అదే పుష్ప ది రూల్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ May 1st రిలీజ్ అవుతుంది. అయితే పుష్ప అనే సాంగ్ని ప్రోమో రిలీజ్ చేస్తారు కదా, అది ఫుల్ ట్రోల్ అవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఎంత ట్రోల్ అయినా సరే అది నెంబర్ 1 ట్రెండింగ్లోకి వస్తుంది పుష్ప సాంగ్ రిలీజ్ అయ్యాక అంటున్నారు. దీనిపై చూడాలి, కొద్దిగా వెయిట్ చేసి. అలాగే నాగ చైతన్య గారు నడుస్తున్న ఈ మూవీ తండేల్. మరి తండేల్ మూవీ రిలీజ్ డేట్పై ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఈ మూవీని 2024 December 20th రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు. అదే రోజున నితిన్ అన్న రాబిన్ హుడ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. గట్టి పోటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ IMAX 3Dలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని ప్రశాంత్ వర్మ గారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ని ఈ జై హనుమాన్ మూవీతో చూడబోతున్నాం. అండ్ రాబోయే 20 సంవత్సరాల్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ప్రశాంత్ వర్మ గారు తెలియజేశారు. అండ్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ మూవీకి సీక్వెల్గా హుక్కుమ్ అనే టైటిల్ అయితే పెడుతున్నారు. అయితే జైలర్ 2కి మన నెల్సన్ గారు మొత్తం యాక్షన్ చూపించబోతున్నారంట. ఇక యాక్షన్ సీన్స్లో మన రజనీకాంత్ గారి స్టైలు, తన స్వాగ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల గ్రాస్ రాబట్టింది జైలర్ మూవీ. ఇక కార్తీక్ నటించిన ఈ మూవీ సర్దార్. ఈ సర్దార్ మూవీ బ్లాక్ బస్టర్ అయి బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. అండ్ మూవీ రిలీజ్ అప్పుడే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు. అండ్ దీని షూటింగ్ అనేది May నెలలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పొంగల్కి అయితే రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? అలాగే మన అనుపమ పరమేశ్వరి నడుస్తున్న ఈ మూవీ పరదా. ఈ పరదా మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఈ లుక్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. తను కూడా కొన్ని న్యూ మూవీస్ అయితే తీస్తుంది. రీసెంట్గా టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. టిల్లు స్క్వేర్ అంటే గుర్తొచ్చింది, ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి OTT వాళ్ళు చాలామంది మూవీ కోసం వెయిట్ చేస్తారు. అయితే ఈ మూవీని చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర 130 కోట్ల గ్రాస్ రాబట్టింది. గీతా గోవిందం మూవీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. దసరా అండ్ కార్తికేయ 2, గీతా గోవిందం ఈ 3 మూవీస్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది ఈ టిల్లు స్క్వేర్ మూవీ, అది కూడా చిన్న సినిమాతో. ఇక నెక్స్ట్ ఇంకో మూవీ ఏంటి అంటే భీమా మూవీ. మన గోపీచంద్ అన్న భీమా మూవీ థియేటర్లో అంత సక్సెస్ కాలేదు, కానీ OTTలో చాలామంది మూవీ బాగుందన్న కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఒకసారి మూవీ చూసే ప్రయత్నం చేయండి. సెకండ్ హాఫ్ కాడికి ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక మరో మూవీ ఏంటంటే అలాగే మన విజయ్ దేవరకొండ అన్న ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి OTT కోసం వెయిట్ చేసిన వాళ్ళు మూవీని అయితే చూసే ప్రయత్నించండి. నాకైతే మూవీ యావరేజ్, నాకైతే నచ్చలా. అండ్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ అప్డేట్స్లో నాకు బాగా నచ్చిన అప్డేట్ అంటే కల్కి మూవీ న్యూ రిలీజ్ June 27th రిలీజ్ అవుతుంది మూవీ.